చూసాను మంగళగిరిలో అక్కడ ఒక హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని అక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇవాళ ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడే పోచంపల్లి చూసాము, గద్వాల నుంచి చూసాము, రాజస్థాన్ కోటా నుంచి, కోల్కతా నుంచి, ఆల్ స్టేట్స్. ఇక్కడ నా ముందు జార్ఖండ్, అక్కడ ముందు ఛత్తీస్గఢ్, వారణాసి, కోల్కతా. సో ఇన్ని ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు. సో మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక. ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది. కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవనివ్వండి, లేకపోతే డిజైన్లో అవనివ్వండి, అవి దొరకవు. అండ్ మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా మన కల్చర్లో ఉంది. సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ద బెస్ట్. 29వ తారీఖు దాకా చేస్తున్నారు. ఇక్కడ మహిళలు బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ హ్యాండ్లూమ్స్ అంతా వేసుకుని బాగా మార్కెట్ చేయాలని కోరుతున్నాను. చాలా కల్చర్ ఉంది, కానీ అనేక కారణాల వల్ల, మార్కెటింగ్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల మన ప్రోడక్ట్స్ అలా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అది దాని కల్చర్ ఏంటో కూడా తెలియదు. కానీ దాని గురించి గొప్ప కథలుగా చెప్పుకుని అది $1000 కూడా అమ్మే సందర్భాలు చాలా చూశాను నేను. కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటుంది కానీ మన మార్కెటింగ్ చేసుకోవడం మనకు రాదు. దానివల్ల మన ఒరిజినల్ వర్కర్స్ వాళ్ళ వృత్తిని వదిలేసి ఇంకేదో వృత్తులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ మనకున్న నాగరికత, కల్చర్ కాపాడుకోవాలంటే ఇట్లాంటి ఒరిజినల్ వర్కర్స్ని ఇప్పుడు ఇందాక ఒకరికి వెళ్ళి చూస్తే 18 డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ తాతగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందని పోచంపల్లి సారీస్ చేస్తారు. ఇట్లాంటి గొప్ప గొప్ప కళాకారులను మనం అనుకోవచ్చు. వీళ్ళందరినీ మనం ప్రోత్సహించి మన కల్చర్ని కాపాడుకోవాలనేది నాకు. ఈ దసరా దీపావళి ఫెస్టివల్స్ కోసం ఇక్కడ మంచి ఆదరణ ఉందని విన్నాను. మన సీఎం గారితో కలిశాను. హ్యాండ్లూమ్ డే నాడు విజయవాడలోనే అతను అక్కడ విజయవాడలో పెట్టండి బాగుంటుందని పెడితే ఇక్కడ కొంచెం ధైర్యం చేసి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ 60 స్టాల్స్ ఉన్నాయండి. 12 హ్యాండ్లూమ్ క్లస్టర్ నుంచి వచ్చారు. సో అన్ని వెరైటీస్ ఒక రూమ్ కింద ఉండడం ఇట్స్ అమేజింగ్ అండి. అంత ఇక్కడ కలెక్షన్స్ నేను ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ #1 ఎక్స్పో ఇన్ ఇండియా అండి. అంత బాగా మెయింటైన్ చేస్తున్నాను. అంత క్వాలిటీస్ అందరూ ఎప్పుడు బాగుందని చెప్తున్నారు. సో ఇది 22 నుంచి స్టార్ట్ అయిందమ్మా. 29th వరకు ఉంటుంది. ఈ దసరా దీపావళి సందర్భంలో పెట్టాను. వైజాగ్లో అందరికీ ఇదే కోరుకుంటున్నానంటే అందరూ వచ్చి మా వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయండి. ఒకసారి వాళ్ళు పనితనం చూడండి, వాళ్ళ తాలూకు వెరైటీస్ చూడండి, వాళ్ళ తాలూకు కంపేర్ చేయండి, ప్రైస్ కంపేర్ చేయండి. ప్రైస్ వీఆర్ చాలా 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 తక్కువ, షోరూమ్స్ కంటే చాలా తక్కువ అండ్ జెన్యున్ ప్రోడక్ట్. హ్యాండ్లూమ్స్ సిల్క్ మార్క్ ఉండే ప్రోడక్ట్ ఉంటుంది ఇక్కడ. సో వెరీ వెరీ గుడ్ అండి. సో అందరూ వచ్చి మా వ్యూవర్స్ని హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను. మన ఇండియన్ సిల్క్ గ్యాలరీ యొక్క వైజాగ్ ఎడిషన్ ఎక్స్పో వీవర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ అయ్యేలాగంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళు నేరుగా కన్జ్యూమర్స్కి మార్కెటింగ్ చేసుకునే విధంగా ఈ ఒక సిల్క్ గ్యాలరీని స్థాపించి దాంట్లో భాగంగా దాదాపుగా నార్త్ అండ్ సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, అలాగే ఢిల్లీ ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఎడిషన్స్ చేయటం సక్సెస్ఫుల్గా నిర్వహించారండి. చాలామంది అక్రాస్ ఆల్ ఇండియా ఆల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఆయన స్వస్థలం శ్రీకాకుళం కాబట్టి ఫస్ట్ టైం వైజాగ్లో కూడా చేయాలన్న ఒక ఇంటెన్షన్ తోటి ఇప్పుడు ప్రారంభించారు. ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు ఇక్కడ బేవ్యూ హోటల్లో 2nd ఫ్లోర్లో ఉన్న హాల్లో ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ మన దక్షిణ భారతదేశానికి చెందిన మొత్తం పట్టు కాటన్ వెరైటీస్ లైక్ ధర్మవరం, గద్వాల, కంచి, పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి ఇటువంటి వాటితో పాటుగా నార్త్కు సంబంధించి బెనారసు, చందేరి, కోట, అజ్రక్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇక్కడ తయారు చేసే వస్తువుల నాణ్యత చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది నేరుగా మన చేనేత కార్మికులే తయారు చేసినటువంటి ఉత్పత్తులు, న్యాచురల్ ఫైబర్స్, న్యాచురల్ డైయింగ్ కలర్స్తో స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ అద్భుతమైన నేరుగా అంటే కన్జ్యూమర్ ప్రైసింగ్కి ఇక్కడ దొరుకుతాయి. సో ఇప్పుడు మనకు రాబోయేది పెద్ద ఫెస్టివల్ సీజన్ దసరా అండ్ దీపావళి కాబట్టి వినియోగదారులు వచ్చి దీన్ని సద్వినియోగపరచుకుని మంచి ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు సార్. ఇది కాటన్స్ అన్నవి మీకు 1000 రూపీస్ నుంచి ప్రారంభం అవుతాయండి.
అలాగే పట్టు ప్యూర్ పట్టు కూడా ఇక్కడ 9,000 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. సో ఇందులో పట్టులో మీకు చాలా రకాలు ఉంటాయి. లైక్ బెంగాల్లో ఉండే టస్సర్ పట్టు కావచ్చు, మంగళగిరి పట్టు కావచ్చు, అలాగే చందేరి పట్టు కావచ్చు. సో మీరు ఒక పెద్ద షోరూమ్తో కంపేర్ చేస్తే అక్కడికి ఇక్కడికి దాదాపుగా మీకు 30 to 40% ప్రైస్ వేరియేషన్ అన్నది దొరుకుతుంది మీకు. సో ఈ అవకాశాన్ని కన్జ్యూమర్స్ దాన్ని ఉపయోగపరచుకోవచ్చు అండి. సో దే కెన్ విజిట్ టిల్ సండే. సో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వ్యాస్ట్ వెరైటీస్ ఉన్నాయి, అన్ని రకాల అకేజన్స్కి కూడా ఉన్నాయి. ఈవెన్ ఫ్యాన్సీగా కూడా వాళ్ళు పట్టుని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఇక్కడ వచ్చి ప్రోడక్ట్స్ వాళ్ళు చూడవచ్చు. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.